తెలుగు మూవీస్ లైక్ సింహాద్రి, మన్మధుడు, Mm. కాస్ట్యూమ్ డిజైన్ స్టార్ట్ చేసా. దట్ వాస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. Okay. దెన్ లేటర్ మెన్స్ వేర్ డిజైనర్గా నాకు యాక్చువల్లీ నేను స్పెషలైజేషన్ ఫైనల్ ఇయర్లో కూడా మెన్స్ వేర్ చేశాను. Mm. సో ప్యారిస్ వెళ్ళి ఇంటర్న్షిప్ చేయటం, సో ఆల్ దట్. సో మెన్స్ వేర్ వాజ్ మై థింగ్ అనమాట. సో Specialization. సో తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక ఢిల్లీ నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ మూవీస్. Okay. ఒక 6 to 8 months మూవీస్ చేశాను. తర్వాత ఐ స్టార్టెడ్ యాజ్ అ వెడ్డింగ్ డిజైనర్ లైక్ మెన్స్ వేర్. అప్పుడు అంత ఎక్స్పెరిమెంటల్ లేదు, అంటే మెన్ టిపికల్గా ఇవే కలర్స్ ఇవే అని అన్నారు. సో ఐ యూస్ టు లైక్ చీరల్ని కట్ చేసి మెన్స్ వేర్ షర్ట్స్ చేసేదాన్ని. సో Right. ఆల్ దోస్ ఐ ట్రైడ్, ఐ చాలా ఎక్స్పెరిమెంటెడ్ experiments చేశారు. చేశాను. అండ్ మూవీస్ వాజ్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ దట్ టైమ్, బికాస్ Correct. దే వర్ వెరీ ఎక్స్పెరిమెంటల్. నౌ ఇప్పుడు మారింది. నౌ ఎవ్రీబడి వాంట్స్ టు ట్రై అవుట్ న్యూ స్టైల్స్, న్యూ థింగ్స్. ఆ Correct. రోజుల్లో ఐ ఫెల్ దట్ వాజ్ ద రైట్ థింగ్ ఫర్ మీ టు డూ. ఈవెన్ మీరు వేసుకున్నది కూడా ఐ థింక్ మీదైన డిజైన్. టూ గుడ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ప్రాపర్ ఆరెంజ్ కలర్ అంటే ఏంటో అది అదే ఐ లెర్న్డ్ దట్ ఫ్రమ్ మై మదర్. కలర్, రైట్ కలర్ ఎట్లా. షీ ఆల్వేస్ టెల్స్ మీ కలర్ ఇస్ ద లైఫ్ ఆఫ్ అవుట్ఫిట్. ఇప్పుడు నువ్వు ఏ చీర ఏది ఎంత బాగా డిజైన్ చేసినా ఆ రైట్ కలర్ రాకపోతే నీ డిజైన్ అవుట్ రాదు అని. సో ఐ లెర్న్ దట్ ఫ్రమ్ హర్. లైక్ ఈ కలర్స్, ఏ కలర్స్ నాకు సూట్ అవుతాయి, లేకపోతే నా క్లయింట్స్కి సూట్ అవుతాయి, ఇవన్నీ. రైట్. అంటే ఇది మీరు ప్లెయిన్ క్లాత్ కుట్టించిన తర్వాత ఈ ఎంబ్రాయిడరీ అంతా చేశారా? ఫస్ట్ వైట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి నా స్టూడియోలో. వైట్ ఫ్యాబ్రిక్స్ పిక్ చేసి దాన్ని కలర్ డై చేసి దెన్ వి డిసైడ్ దీని మీద ఏ ఎంబ్రాయిడరీ బాగుంటుంది, ఎలా. సో దెన్ ది ఎంబ్రాయిడరీ కమ్స్, దెన్ ద కట్ స్టైల్ ఎలా బాగుంటుంది. అంటే మోస్ట్లీ ఐ థింక్ లైక్ మై ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ప్రిఫర్ చేస్తారు, ఆర్ ఐ ట్రై టు సెగ్రిగేట్ బై డిఫరెంట్ ఏజ్ గ్రూప్. అండ్ యుఎస్లో ఈ 10 years ఉండటం వల్ల నాకు మెయిన్ థింగ్ ఐ లెర్న్ ఇస్ కంఫర్ట్ క్లోదింగ్. అంటే బీయింగ్ అ మదర్ ఆల్సో ఐ లెర్న్ దట్. ఇదివరకు ఏంటంటే స్టైలిష్గా ఉండాలి, ఫ్యాషనబుల్గా ఉండాలి అనుకునేదాన్ని. తర్వాత లివింగ్ దేర్ ఐ సీన్ దట్ అక్కడ people how they like to buy or purchase clothes and sarees, comfort. So ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిజైనింగ్ ఫీల్డ్లో దెన్ ఐ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ కంఫర్ట్ ఆల్సో. ఒక లేడీ రోజంతా వేసుకుంటే ఆ కంఫర్ట్ ఉంటే దే ఫీల్ సో కాన్ఫిడెంట్. ఇప్పుడు టక్ చేయక్కర్లేదు, ఆర్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో దట్ షోస్. ఇప్పుడు ఎనీబడి దే ఆర్ కాన్ఫిడెంట్, దే ఆర్ కంఫర్టబుల్, దే ఆల్వేస్ వాంట్ టు గో బ్యాక్ టు దట్ సేమ్ బ్రాండ్ అండ్ బై క్లోత్స్. సో దట్స్ వాట్ we emphasize on అండి. కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడున్న టైలర్స్ లో స్కిల్ మనం కనిపెట్టడం కొంచెం కష్టమే. చాలా అండి. అలా స్కిల్ లేబర్ మనకు దొరకడం చాలా కష్టంగా ఉంది. నా టీమ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నారు. అవునా? సో ఐ స్టార్టెడ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 25 years జర్నీ నౌ. 2002లో టైలర్స్ ఉన్నారు. వీళ్ళు దే జస్ట్ కేమ్ యాజ్ హెమింగ్ బాయ్స్ లాగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు మాస్టర్స్ అయ్యారు. సో దే ట్రైన్డ్ అండర్ మీ. సో దే నో నాకు ఎట్లాంటి ఫినిష్ కావాలి, ఎట్లాంటి కట్ కావాలి. ద మెయిన్ ప్రాబ్లం నాకేంటంటే ఐ కాంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. అలానే అదే వచ్చేసింది. అది యాక్చువల్లీ అది మమ్మీ దగ్గర నుంచి అండ్ క్లయింట్స్ దగ్గర కూడా నుంచి చాలా నేర్చుకున్నాను. క్లయింట్స్ వచ్చి మామూలుగా కుడితే దే నెవర్ యూస్ టు బి హ్యాపీ అబౌట్ ఇట్. సో ఏమి చేయాలి, ఎట్లా బెటర్ చేయాలి, ఏ టెక్నిక్ చేయాలి, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ థింగ్ ఇది ఎట్లా తయారైంది, ఇది ఎట్లా. సో వి యూస్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇప్పుడు వెన్ వీఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్ ఆల్సో ఇది ఎట్లా చేశారు, ఇది ఏ కట్, ఈ ఫ్యాబ్రిక్ ని ఎందుకు ఇలా హోల్డ్ అవుతుంది, ఎలా ఫాలో అవుతుంది, ఇవన్నీ నేర్చుకుంటా. సో నౌ వీఆర్ లైక్ ఓకే. ఇప్పుడు నా ట్రైనింగ్ మా టీమ్కి కూడా అదే ఇస్తా ఉన్నాను అనమాట. టైలర్స్ కానీ వీళ్ళందరికీ ఎవ్రీ 6 months వాళ్ళకి అప్గ్రేడ్ తెచ్చి నేను చూపిస్తూ ఉంటాను. వాళ్ళకి వీడియోస్ చూపిస్తే ఇలా కావాలి, ఇలా చేయాలి. అంటే they've also been learning and we've been evolving as a team. So that has been helping. కానీ అదే కదా, ఫిట్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లౌజ్ మనం వేసుకుంటే వేరే వాళ్ళు కుడితే అసలు ఏ షేప్ ఎక్కడ ఉంటుందో తెలియదు అన్నంత అద్భుతంగా కుడతారు. కొంతమంది మాత్రం వెరీ ఫ్యూ చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి ఒక్క ముడత లేకుండా స్కిన్ కే పెయింట్ వేసాము అన్నంత బాగా కుడుతూ ఉంటారు. బ్లౌజ్ యాక్చువల్లీ ఏమవుతుందంటే అండి, దెర్ ఇస్ లాట్ ఆఫ్ నేను ఈ 20-year జర్నీలో బ్లౌజెస్ ఆల్సో బిన్ మై మేజర్ థింగ్. సో బ్లౌజెస్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ డిఫర్ అవుతుంది. లైక్ ఎవ్రీ ఫ్యాబ్రిక్ has a different nature of how it falls on your body. Exactly. So ఇప్పుడు నేను ఒక brocade fabric తెచ్చి మీకు బుట్ట చేతులు కావాలి or puff sleeves కావాలి అంటే you will tend to look bulkier or you will tend, so you have to play with the fabric. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ బట్టి, చీరన్ బట్టి
అండ్ ద ఈవెంట్ దట్ యు ఆర్ వేరింగ్, ఆల్ దట్ ఆల్సో మ్యాటర్స్. ఐ ఫీల్ ఇప్పుడు ఒక బోట్ నెక్ బ్లౌజ్ని క్రేప్ ఫ్యాబ్రిక్లో కుడితే ఫాల్ బాగోదు, అది ఇక్కడ అంతా లూజ్ వస్తుంది, బాగోదు, యూ వోంట్ లైక్ ఇట్. సో దట్స్ వేర్ ఎక్స్పర్టీస్, ఏ ఫ్యాబ్రిక్ ఏది సూట్ అవుతుంది. చాలా మంది ర్యాండమ్గా ఐ ఫీల్ ఇప్పుడు ఈ కొత్త జనరేషన్లో ఐ ఫీల్ పింట్రెస్ట్లో చూసేసి డిజైనర్స్ అయిపోవచ్చు, ఆ 4 డిజైన్లు అలా ఇలా కలిపేస్తే అవుతుంది అని కాదు. దేర్ ఇస్ సో మచ్ బిహైండ్ ఇట్. దేర్ ఇస్ లైక్ హౌ ద ఫ్యాబ్రిక్ ఫాల్స్, మీ స్కిన్ టైప్. ఇప్పుడు నాకు బ్రాడ్ షోల్డర్స్ ఉన్నాయి అనుకోండి, బ్రాడ్ షోల్డర్స్ వాళ్ళకి ఓపెన్ నెక్స్ బాగుంటాయి, నేను క్లోజ్ కాలర్ వేసుకుంటే యూ విల్ టెండ్ టు లుక్ మోర్ బిగర్. సో ఆల్ దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ మైండ్ అండ్ దెన్ క్రియేట్ అన్నమాట. మా టైలర్ ఒకసారి నాకు బోట్ నెక్ తోటి బ్లౌజ్ కుట్టించారు. ఓకే, నాకున్న షోల్డర్ నేను ఇంకా లావుగా కనిపించాను. ఆన్ స్క్రీన్ మీద ఫ్రేమ్ లో చూసుకుంటే బిగ్ స్క్రీన్ మీద ఇదేంటి ఇంతలా ఉందని చూస్తే ఆ తర్వాత నాకు అర్థం బోట్ నెక్ నాకు సూట్ అవ్వదు. అవన్నీ ఏంటంటే ఇప్పుడు నా క్లయింట్స్ వెన్ దే కమ్ టు మీ, దట్స్ వాట్ ఐ కీప్ ఆల్ దిస్ ఇన్ మైండ్. లైక్ వీళ్ళకి అండ్ నేను ఎప్పుడు చెప్తాను, కొత్త స్టైల్స్కి వెళ్ళొద్దు, మీకు వీనెక్ సూట్ అయిందా, ఇట్స్ ఫ్లాటరింగ్, స్టిక్ టు దాట్ ఓన్లీ. ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. అండ్ దెన్ ఆల్వేస్ థింక్ అబౌట్ ద ఫ్యాబ్రిక్. అండ్ దెన్ ఇప్పుడు చాలా మంది అన్నారు పర్ఫెక్ట్ బ్లౌజ్ టైలర్ లేడు అని అంటారు, కానీ ఐ ఫీల్ ఇవన్నీ పెట్టి చేస్తే ఇట్ ఆల్వేస్ కమ్స్ అవుట్ వెల్. ఇప్పుడు వెన్ యూ పుట్ ద ఫ్యాబ్రిక్, వెన్ యూ పుట్ ద స్టైల్, ఎవ్రీథింగ్ టుగెదర్. నా క్లయింట్స్ ఉన్నారు అంటే ఐ డూ వెరీ లిమిటెడ్ బ్లౌజెస్ ఫర్ ఆల్ మై క్లయింట్స్. సో వీళ్ళందరికి దే హ్యావ్ నో ప్రాబ్లమ్ బికాస్ ఆల్ సో ఐ వర్క్ ఆన్ దట్. యాక్చువల్లీ శారీలో వచ్చే విత్ బ్లౌజ్ ఏవో వస్తాయి, అన్ని మెటీరియల్స్ స్టిచ్చింగ్ కి మనకి కంఫర్ట్ గా ఉండదు. కొన్ని స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజెస్ ఎలా విడిపోతాయి, స్టిచ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ. సో అలాంటి వాటికి మీరు ఎలా వాళ్ళని కన్విన్స్ చేస్తారు, నో అంటే ఇది బ్లౌజ్ కి సెట్ అవ్వదు. ఇప్పుడు కోటా సారీస్ ఉంటాయండి, కోటాస్ చందేరీస్ ఉంటాయి, ఆర్ ఆర్గాన్జా కోరాస్ ఉంటాయి, ఇవేంటంటే పిగిలిపోతాయి. సో ఫ్యూజింగ్ అవి చేస్తాము. బట్ ఐ వుడ్ సజెస్ట్, నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాన్సెప్ట్ కూడా ఎలా అయిందంటే, పీపుల్ దే వాంట్ ఒక సారీ కొనుక్కుంటే దాని బ్లౌజ్ కూడా అంతే స్పెషల్ గా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఏంటి శారీ కన్నా డబుల్ కాస్ట్ పెట్టిన బ్లౌజ్ నేను చూసాను చాలా మంది, ఎస్పెషల్లీ పెళ్లిళ్ళలో 20,000 25,000 సపోజ్ శారీ అని అనుకున్నాం అనుకోండి, 30,000 35,000 బ్లౌజ్ పెట్టిన దాని మీద పెట్టే వర్క్ కి అన్నింటికి. సో నేను ఎప్పుడు నా క్లయింట్స్ కి చెప్తాను, బ్లౌజ్ అలాంటివి చేసుకునేటప్పుడు మల్టీపర్పస్, లైక్ ఇది రిపీట్ చేసే బ్లౌజ్ ఒకటి అలా చేపించుకోండి, రాదర్ దాన్ ఫ్యాబ్రిక్ పిగిలిపోయి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఆల్సో ఆర్ ఎక్స్పెన్సివ్, దే ఆర్ నాట్ లైక్ బిఫోర్. సో అప్పుడు సారీలో బ్లౌజ్ వద్దు, ఐ సజెస్ట్ ఆల్ దట్ వద్దు అని. లేకపోతే డూ అ కామన్ బ్లౌజ్ ఆర్ బ్రొకేడ్ బ్లౌజ్ ఆర్ హ్యాండ్లూమ్ బ్లౌజ్, ఏదైనా నిక్కత్తు వేసుకోండి. దట్ సో ఐవ్ లెర్న్డ్ ఆల్ దట్ ఇక్కడ క్లయింట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ఇని. సో